మా నాన్నగారి కోరిక కావాలని మా నాన్నగారి ప్రత్యేకంగా పరోక్షంగా మీ అందరికి నమస్కారం. జై వాసవి. ముందుగా జై వాసవి, జై జయ వాసవి. మన కులదేవత అయిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దీవెనలతోని నేను జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు ముందుగా అమ్మవారికి కృతజ్ఞతలు చెప్తున్నాను. నా కష్టానికి జిల్లా ఆరవేశ సభ్యులందరూ అన్ని మండలాలు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా నాకు సపోర్ట్ చేసి మూడోసారి కూడా నువ్వు కష్టపడుతున్నావు, నువ్వు గెలవాలి అని నన్ను ఆశీర్వదించి ఓటేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను శిరస్సు వంచి మీ అందరికీ పాదాభివందనం చేస్తున్నా. ఎందుకంటే నా గెలుపు కోసము చాలా మంది కృషి చేశారు, ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా మంది చేశారు. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను, శుభాకాంక్షలు. అదే ముఖ్యంగా నేను నిలబడ్డప్పుడు నాకు బాగా అంటే అందరూ సపోర్ట్ ఇచ్చారు. ఫస్ట్ ఇల్లందు వాళ్ళు మాట ఇచ్చి కట్టుబడి ఉండి ఎంత ప్రెజర్స్ వచ్చినా కూడా వారు మాత్రము నేను మాట ఇచ్చిన మాట తప్పను అనేసి ఇల్లందు మండల వాళ్ళు మొట్టమొదటిగా, ఎందుకంటే ఇల్లందు మండలము ఆరవేసులందరికీ అంటే ఫస్ట్ నేను ఇల్లందు మండలంకి వెళ్ళాను కాబట్టి దయచేసి వేరే అనుకోవద్దు. వాళ్ళు ఎంత ప్రెజర్స్ వచ్చినా కట్టుబడి ఉన్నారు కాబట్టి మాట తప్పను మడిమ తిప్పను అన్న నాగన్నకి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఉన్నట్టు మాట్లాడాలన్నా నాకు అలానే దమ్మపేట వాళ్ళు, అసరాపేట వాళ్ళు, ములకల్లపల్లి, చంద్రగొండ, మణుగూరు అన్ని మండలాలు అందరూ ఎంత ప్రజలు వచ్చినా ఇస్తామా నీకు ఓటేసి గెలిపిస్తా అని చెప్పి మాట తప్పకుండా ఎంత ప్రెజర్ చేసినా కూడా కమిట్మెంట్ ఇచ్చిన మనుషులందరూ 100% వేసారు. కాబట్టి నేను ఈరోజు జిల్లా అధ్యక్షుడిగా నేను ఎన్నికయ్యాను. మా నాన్నగారి కోరిక కావాలని మా నాన్నగారి ప్రత్యేకంగా పరోక్షంగా మీ అందరికి నమస్కారం. జై వాసవి. ఆనందం మాట్లాడాలి సంతోషం. అన్న